ఒకప్పుడు ఒక చెట్టు మీద ఒక పావురం ఉండేది. దానికి ఒక కోడిపుంజికి మంచి స్నేహం. ఆ పుంజు దగ్గరలో ఉన్న పూల తోటలో ఉండేది. అవి ప్రతి సాయంత్రం కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకునేవి. ఒక రోజున చాలా ఆకలితో ఉన్న తోడేలొకటి ఆ పూల తోటలోకి వచ్చింది. తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని వెతకసాగింది. ఇంతలో దానికి కోడిపుంజు కనిపించింది. ఈ కోడి చక్కగా బలిసి ఉంది. దీన్ని ఎలా అయినా చంపి తినాలి అనుకుంది. మెల్లగా వెళ్లి అమాంతం కోడిపుంజుని పట్టుకుని తన సంచిలో వేసేసుకుని పారిపోయింది. కోడి భయంతో సంచిలో నుండే అరుస్తోంది. చెట్టుపై కూర్చున్న పావురం జరిగిందంతా చూస్తుంది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్ళి అది పోయే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది. దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని తోడేలు చూసింది. ఆహా, ఏమి అదృష్టం నాది! ఒక కోడి ఒక పావురం నాకు దొరికాయి. ఇవాళ మంచి విందు భోజనం చేస్తాను అని అనుకుంది. చేతిలో ఉన్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరగా వెళ్ళింది. మంచి సందు దొరికిందనుకుని కోడి వెంటనే సంచి నుండి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను ప్రక్కకు వెళ్లిపోయి పొదలో దాక్కుంది. తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది. ఈలోగా పావురం తుర్రుమని ఎగిరిపోయింది. ఓసి దొంగ పావురమా, ఎంత మోసం చేశావే అనుకుంటూ సంచిని భుజాన వేసుకుని ఇంటికి చేరింది తోడేలు. ఆ రోజుకు ఆ కోడితోనే సరిపెట్టుకుందామని సంచి తెరిచింది. అంతే, గుండె గుబేలమంది. కోడి లేదులే కాని ఒక రాయుంది. కోడి రాయిలాగా ఎట్లా మారిందబ్బా, ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. కోడి పావురము ఒక చోట చేరి తోడేలు తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి. అత్యాశ అవమానాల పాలు చేస్తుంది. Yeah.